భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు లేనట్టుగా మన జాతికి గర్వకారణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ పట్ల అమిత్ షా పార్లమెంట్లో చాలా అనుచితంగా మాట్లాడడం, ఆ మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈరోజు ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. అమిత్ షా నిజంగా ఆ రోజు భారతదేశ రాజ్యాంగం పట్ల గౌరవంతో తన మంత్రి పదవిని పొందేటప్పుడు ఆ బుక్కు పైన ప్రమాణ స్వీకారం చేసి చెప్పింటాడు, నేను ఈ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను అని చెప్పినప్పుడు ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు లోబడే నేను రాష్ట్రంలో ఈ దేశంలో పరిపాలన సాగిస్తానని చెప్పినటువంటి అమిత్ షా అధికారంలోకి వచ్చిన తర్వాత కన్ను మిన్ను కనబడుకోకుండా అలాంటి మహనీయుని పట్ల అనుచితంగా మాట్లాడడం, అంబేద్కర్ తలుచుకునే దానికంటే ఏ దేవుడినన్నా తలుచుకుంటే మీకు మోక్షమో లేదంటే స్వర్గానికి పోతామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అమిత్ షా లాంటి పాపాత్మలకు లేదంటే ఘోరాతి ఘోరాలు చేసినటువంటి వాళ్లకు దేవుని తలుచుకుంటే పాప పుణ్యాలు వస్తాయో తెలియదు. కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి పేదలకు ఈ భారతదేశంలో కాస్తో కూస్తో నోటికాటికి కూడొస్తుందని చెప్తే అది అంబేద్కర్ విషయాల పట్లనే వస్తుంది. ఆ రోజు అంబేద్కర్ తన రాజ్యాంగంలో రాసిన దాని పట్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కనీస ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, కనీసం మాట్లాడే హక్కు స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంట్లో హై లెవెల్ డిన్నర్ అని చెప్పి నిన్న రాత్రి చేసుకున్నారు. హై లెవెల్ డిన్నర్ మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, కానీ భారతదేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పిన తర్వాతనే మీరు అతనికి డిన్నర్ ఇస్తే బాగుంటుందని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలోకి వచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడినటువంటి అంబేద్కర్ 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 అని ఎప్పుడూ అంబేద్కర్ని తలుచుకుంటారు. ఈ అంబేద్కర్ పేరు బదులు దేవుని తలుచుకుంటే మోక్షం వస్తుందన్నాడు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండి ఇక్కడ మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పుణ్యమే. నువ్వు కూడా చెప్తావు నేను బీసీ మంత్రిని అని చెప్పి, మరి నీకు ఆ మంత్రి పదవి ఆ హోదా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పుణ్యమే. అది మర్చిపోయి అంబేద్కర్ పట్ల అంత అమానుషితంగా అవమానంగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిని తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.